పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మూవింగ్ ఆన్, మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు మారెలి అనిల్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మనవడితో అనిల్కున్న రియల్ ఎస్టేట్ లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు సాగుతోంది. నిందితులను పట్టుకోవడానికి 3 బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం సమక్షంలో అనిల్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కొల్చార మండలం పైతర గ్రామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. రైట్, ఇదే అంశంపై పైతర గ్రామం నుంచి మా కరెస్పాండెంట్ విష్ణు మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. విష్ణు, కాంగ్రెస్ యువ నేత నిన్న హత్య గావించబడ్డ మారెలి అనిల్ కుమార్ సంబంధించిన ఊరేగింపు ఏదైతే శవయాత్ర కాసేపటి క్రితం ప్రారంభమైంది, అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు మనము అనిల్ సంబంధించిన ఇంటి వద్ద ఉన్నాము. అయితే నిన్న హత్య గావించబడ్డ ఏదైతే ఒక టీడీపీ నేతకు సంబంధించిన మనవడు ఈ హత్యలో కీలకంగా వివరించినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తుకు అయితే రావడం జరిగింది. ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టుగా కూడా పోలీసులు కొంత ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా 4 సభ్యుల మూట ఈ పైతరలో గ్రామానికి సమీపంలో అనిల్ను వెంబడించి అట్లాగే కాల్చి చంపినట్టు తెలుస్తుంది. అయితే నిన్న పోస్ట్ మార్టంలో అనిల్ బాడీలో 4 బుల్లెట్లు బయటకు రావడం జరిగింది. అయితే దాంతో ఛాతీలో దిగిన బుల్లెట్ మూలంగానే అనిల్ మరణించినట్టుగా కూడా వైద్యులు చెప్పడం జరిగింది. అయితే అసలు దీనికి ప్రధానంగా కారణమైందన్న విషయాలను కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ఇందులో హస్తం ఉండడంతో కేసును దర్యాప్తును వేగవంతం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే 4 బృందాలుగా జిల్లాలో ఈ నిందితులు పట్టుకోవడం కోసం ప్రయత్నం కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే బాటుగాసి, ఎందుకంటే అనిల్ నిన్న హైదరాబాద్లో గాంధీ భవన్లో జరిగిన సమావేశానికి హాజరై తిరిగి వస్తున్న నేపథ్యంలో అనిల్ను వెంబడించి ఏదైతే కాల్చి చంపిన నేపథ్యంలో పూర్తిగా ఇది 2 జిల్లాల కేసుగా కూడా పరిగణిస్తున్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరినప్పటి నుండి ఎవరెవరు అనిల్ను ఫాలో అయ్యారు, అట్లాగే టూల్ ట్యాక్స్లో వచ్చిన 2 కార్లకు సంబంధించిన వీడియోలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే వాడిన వెపన్ మాత్రం అయితే బీహార్కి సంబంధించిన వెపన్ నుంచి వచ్చిన బుల్లెట్స్గా అయితే పోలీసులు కొంత నిర్ధారణకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం సాగుతూ ఉంది. అయితే దళిత నేత కావడం, అట్లాగే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేత కావడంతో పెద్ద ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా కూడా దళిత నేతలు అట్లాగే కాంగ్రెస్ శ్రేణులు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితమే అనిల్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.